Welcome to Suman IT TV. Freshers, interns, senior software engineers, career లో గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పోర్టల్స్ ఏ కంపెనీస్ ఎలాంటి జాబ్స్ పోస్ట్ చేసినాయో ఈ రోజు మనం సర్చ్ చేద్దాం. మనం ఇండీడ్ లో చూస్తే పాస్ట్ 24 అవర్స్లో సాఫ్ట్వేర్ డెవలపర్ రోజు చూసినట్లయితే ఈ రోజు సాఫ్ట్వేర్ డెవలపర్స్కి 100+ జాబ్స్ దాకా కనిపిస్తూ ఉన్నాయండి. సో ఇక్కడ ఒకసారి మార్చుదాం, మనం హైబ్రిడ్ వర్క్ చూస్తే ఎంత ఉంటుందో. సో హైబ్రిడ్ వర్క్లో ఓన్లీ 5 జాబ్సే ఉన్నాయి కాబట్టి యూ కెన్ ఆల్సో చెక్ దట్ వన్. సో అందుకని చెప్పి నేను మళ్ళీ మారుస్తున్నాను నేను. సో లాస్ట్ 24 అవర్స్లో వచ్చేసి సీనియర్ బ్యాక్ అండ్ డెవలపర్ వచ్చేసి నెట్ మైండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి, అండ్ ఇంకోటి వీళ్ళ ప్యాకేజ్ కూడా చూడండి 8 నుంచి ఆల్మోస్ట్ 14 lakh దాకా ఉంది. అండ్ పర్మనెంట్ వీళ్ళు వెతుకుతుంది ఏంటంటే డిజైన్, డెవలప్ అండ్ మెయింటైన్ GraphQL అండ్ ఆర్ రెస్ట్ఫుల్ APIs అంటున్నారు. అండ్ ఇంకొక జాబ్ వచ్చేసి DRG MC హైదరాబాద్, ఇది కూడా 22-24 lakh కనిపిస్తుంది. అండ్ వీళ్ళు చూస్తుంది ఏంటంటే డిజైన్, డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్ ఆఫ్ కాంప్లెక్స్ జావా అప్లికేషన్స్ కోసం చూస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఇలాంటి జాబ్సే మనకి చాలా కనిపిస్తూ ఉన్నాయండి. సో ఇక్కడ ఇంకొకసారి నేను సర్చ్ చేసి చూస్తాను. ఈ ఫుల్ టైం కూడా మనకి ఆల్మోస్ట్ 5 దాకా కనిపిస్తున్నాయి. అవేంటంటే క్లారివేట్ నుంచి ఉంది, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అప్లికేషన్ ఇంటిగ్రేషన్ డెవలపర్ నుంచి ఉంది, ఇంకోటి పేపాల్ నుంచి కూడా ఉంది. అది వాళ్ళు ఎదుగుతుంది ఏంటంటే మేనేజర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి. ఆ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ విల్ హ్యావ్ అన్ ఎస్టాబ్లిష్డ్ బ్యాక్గ్రౌండ్ అని చూస్తున్నారు వాళ్ళు, ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎవరైనా సరే స్ట్రాంగ్ టెక్నికల్ ఎబిలిటీ ఆర్ ఎల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న జాబ్సే ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఎవరు అడిగినా కానీ అదే చెప్తూ ఉన్నారు. సో అదేవిధంగా మనం సాఫ్ట్వేర్ డెవలపర్తో పాటు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ జాబ్స్ కూడా మనం సర్చ్ చేస్తున్నట్టు ఈరోజు చూద్దాం మనం. సో మనకి ఆల్మోస్ట్ 17 జాబ్స్ దాకా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ జాబ్స్ కనిపిస్తున్నాయి. దానిలో ఏంటంటే ఎసెంచర్ నుంచి ఉంది. గత వారం రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఎసెంచర్, మైక్రోసాఫ్ట్, విప్రో, బ్యాంకింగ్, హెల్త్ సెక్టార్స్లో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అదేవిధంగా సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ రోజు కూడా అప్లికేషన్ డెవలపర్ కోసం చూశారు. ఇది జస్ట్ ఒక 3 days బ్యాక్ మాత్రమే. అండ్ మనకు ఆల్రెడీ వచ్చిన గెస్ట్లు కూడా చెప్తూ ఉన్నారు. చాలామంది కామెంట్స్లో కూడా ఏం పోస్ట్ చేస్తున్నారంటే ఇవన్నీ ఏమి సర్చ్ చేసినా ఆల్రెడీ మనం అప్లై చేసినా కానీ రావట్లేదు అని అంటున్నారు. బట్ కీవర్డ్స్ మ్యాచ్ చేసుకొని మీ CVకి ఏదైతే ఉందో అవి మ్యాచ్ చేసుకొని చూడండి, వస్తాయి తప్పకుండా అని అంటున్నారు. వీళ్ళు చూస్తుంది ఏంటంటే HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ గురించి చూస్తున్నారు. అండ్ మినిమం జస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ కావాలని అంటున్నారు. అండ్ 15 year ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఉండేలాగా చూసుకోవాలని అంటున్నారు. యాజ్ ఇట్ ఈస్ సిగ్నా సొల్యూషన్స్ నుంచి ఇంకొకటి రియాక్ట్ UI లీడ్ ఇంకొక జాబ్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. సీనియర్ రియాక్ట్ JS డెవలపర్ కోసం ఇండిటెక్ ఇంటెలిజెంట్ వాళ్ళు కూడా పోస్ట్ చేశారు. సో ఇదేంటంటే 70,000 నుంచి ఆల్మోస్ట్ ఒక 1,50,000 దాకా ఈ జాబ్కి వీళ్ళు ఇక్కడ పే చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇంప్లిమెంట్ ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ చేయాలి అని అంటున్నారు. అండ్ కవర్ UI అండ్ API ఇంటిగ్రేషన్ కోసం అని చూస్తూ ఉన్నారు. ఇది కూడా వీళ్ళు ఏంటంటే బ్యాక్ అండ్ డెవలపర్స్ కోసం కూడా చూస్తున్నారు. అదేవిధంగా యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ అండ్ డెవలపర్ కూడా తెలిసి ఉండాలని అంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే GUI డెవలపర్, రియాక్ట్ JS అసిస్టెంట్ మేనేజర్ కోసం స్ట్రీట్ అనే వాళ్ళు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ అండ్ డెవలపర్ అగైన్ 12 lakh దాకా కనిపిస్తుందండి. వీళ్ళు కూడా 2 జావా స్క్రిప్ట్, రియాక్ట్ అండ్ వైట్ బోనస్ ఇది కూడా వచ్చి ఉండాలి అని అంటున్నారు. అండ్ రోల్ రిక్వైర్స్ అ సాలిడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ అని కూడా అని చెప్తున్నారు. సో మీకు ఈ రిక్వైర్డ్ స్కిల్స్ కనుక మ్యాచ్ అవుతూ ఉంటే మీ CVకి మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. సో మనం మాట్లాడుతూనే ఆల్రెడీ మనకు వచ్చిన ఒక గెస్ట్ కూడా చెప్పారు ఫుల్ స్టాక్ నేర్చుకుంటే అసలు జాబ్కి పోతుందనే భయం అని లేదని చెప్పి. సో ఆల్మోస్ట్ ఈరోజు మనం చూసిన దాంట్లో 4 to 8 lakh దాకా పర్ ఇయర్ ఇది ఇక్కడ పే చేస్తూ ఉన్నారు. వీళ్ళు వచ్చేసి రే బిజినెస్ టెక్నాలజీస్ నుంచి ఉంది. అండ్ వీళ్ళు కూడా సీనియర్ డెవలపర్ కోసం చూస్తున్నారు. ఓవర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ 6 years ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. సో బ్యాక్ అండ్ డెవలపర్ తెలంగాణలో ఇండీడ్లో మనం చూస్తే పాస్ట్ 24 అవర్స్లో మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 100+ జాబ్స్ దాకా కనిపిస్తూ ఉన్నాయండి. దీంట్లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసి క్లారివేట్ నుంచి ఉంది. ఇదేంటి హైబ్రిడ్ వర్క్. సో ఎవరికైతే హైబ్రిడ్ వర్క్ ఇంట్రెస్ట్ ఉందో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మీరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ప్యాషనేట్ ఇంజనీర్స్ అంటున్నారు. అండ్ హూ కెన్ డెవలప్స్ కోడ్స్ అండ్ కస్టమైజ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అని అంటున్నారు. ఇంకోటి అగైన్ ఎసెంచర్ నుంచి ఉంది. ఎసెంచర్ ఏంటంటే సాఫ్ట్వేర్ అండ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అన్నిట్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. హైరింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంది. వీళ్ళు కూడా ఏంటంటే మినిమం 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నారు. దాంతోపాటు ఎవ్రీ కంపెనీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ది 15 year ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అని అంటున్నారు. అండ్ అప్లికేషన్స్ ఎన్షూర్ చేయడంలో మీదే రెస్పాన్సిబుల్ అని కూడా అంటున్నారు. KPMG ఇంకోటి టెక్నాలజీ కన్సల్టెంట్ DP జావా బ్యాక్ అండ్ సీనియర్ గురించి చూస్తుంది. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు KPMG అండ్ ITs ఇన్ ఇండియా ఆర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫర్మ్స్ అని అంటున్నారు.
ఇండియాలో వీళ్ళు ఫర్మ్స్ కోసం చూస్తున్నారు అఫిలియేటెడ్ దీని గురించి. దీంతో పాటు ఈరోజు మనం IBM కూడా చూడడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఈరోజు పోస్ట్ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ అనలిటికల్ ప్రాబ్లం గురించి అండ్ సాల్వ్ చేయాలని చెప్పేసి ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ IBM నుంచి కూడా కనిపిస్తుంది. అండ్ రియాక్ట్ UI లీడ్, ఇంకోటి సిగ్నా సొల్యూషన్స్ నుంచి ఉంది. వీళ్ళేంటంటే మెంటార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డెవలపర్స్ కోసం చూస్తున్నారు. వాళ్ళు బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రమోట్ చేయడం కోసం చూస్తున్నారు అండ్ కోడింగ్ స్టాండర్డ్స్ గురించి. ఇంకోటి వచ్చేసి బ్యాక్ అండ్ డెవలపర్లోనే వరల్డ్ ట్రీ సొల్యూషన్స్ 12 lakh per year దాకా ఇది ఫుల్ టైం కనిపిస్తుంది. అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంజనీరింగ్ ఎసెన్షియల్ కూడా ఉంది. సో ఆల్మోస్ట్ మనకి పెద్ద పెద్ద కంపెనీస్ అండ్ ఈరోజు నిత్ మైండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అగైన్ ఇక్కడ కూడా పోస్ట్ చేయడం జరిగింది. 8 to 14 lakh జాబ్ అంటున్నారు ఇది. అండ్ బ్యాక్ అండ్ సర్వీసెస్ ఫర్ పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ ఆప్టిమైజ్ చేయాలని అంటున్నారు. డివాప్స్ వచ్చి ఉండాలని అంటున్నారు. అండ్ బ్యాక్ అండ్ డెవలపర్ ఇంకోటి ఏంటంటే NTT డేటా నుంచి కూడా ఉందన్నమాట. సో ఇన్ని జాబ్స్ మనకు కనిపించే. ఈరోజు చూడండి మనకి ఇక్కడ ఫెడెక్స్ నుంచి కూడా కనిపిస్తుంది. సో ఒకసారి నేను ఓపెన్ చేసి చూస్తాను ఫెడెక్స్లో ఏముంది అని. సో వాళ్ళు ఏంటంటే ఇది మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి వాళ్ళు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇండీడ్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలని అంటున్నారు. సో దీంతో పాటు జాబ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రెస్పాన్సిబుల్ ఏంటంటే డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ యూజర్ ఫేసింగ్ ఫీచర్స్ అని అంటున్నారు. అండ్ వీళ్ళు ఇచ్చిన దీంట్లో ఎడ్యుకేషన్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ కానీ ఈక్వివలెంట్ డిగ్రీ కానీ చేసి ఉండాలని అంటున్నారు. సో ఈ క్వాలిటీస్ కనుక మీకు వచ్చి మ్యాచ్ అయ్యి ఉంటే మీ CVకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంకోటి నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అండ్ అబిలిటీస్లో ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ది ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్. దాంతోపాటు అక్యురసీ అండ్ అటెన్షన్ ఇన్ డీటెయిల్, అనలిటికల్ స్కిల్స్ కావాలని అంటున్నారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలని అంటున్నారు. అండ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ PC స్కిల్స్ అండ్ న్యూమరికల్ స్కిల్స్ కూడా కావాలని అంటారు. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఈ స్కిల్స్ కోసం అడుగుతున్నారు. సో ఈ స్కిల్స్ కనుక మీకు ఒకవేళ లేదు అని అనుకుంటే మీరు దాని మీద వర్కౌట్ చేయడం బెటర్ అని చెప్పి మనకు వచ్చిన గెస్ట్లు కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు మీరు ఎనీ గ్రాడ్యుయేట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ MS Dynamics 365 బిజినెస్ సెంట్రల్ వచ్చేసి ఇది అప్లికేషన్ డెవలపర్. ఇది ఏంటంటే 365 బిజినెస్ సెంట్రల్ దీని పేరు. అండ్ 50,000 to 99,000 per month కూడా ఉంది. అన్ని షిఫ్ట్స్ ఉన్నాయి. 5+ years వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నారు. సో ఈరోజు మనం సాఫ్ట్వేర్ అండ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ జాబ్స్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 100+ జాబ్స్ దాకా కనిపించే ఉన్నాయి. జాబ్స్ తీసేస్తున్నారు, లే ఆఫ్స్ జరుగుతూ ఉన్నాయి, అయినా కానీ జాబ్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి. సో మీకు ఏ విధంగా మీ CVకి మ్యాచ్ అవుతుందో చూసుకొని మీరు అప్లై చేసుకొని మీ కనుక జాబ్ వచ్చినట్లయితే మీరు తప్పకుండా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దానితో చాలామంది ఏం చెప్తున్నారంటే ఇవన్నీ జస్ట్ కంపెనీస్ ఫేక్ అని మీరు మెసేజ్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఇప్పుడు కొత్తగా ఒక న్యూ ప్రోగ్రామ్ కూడా వస్తుంది. మీ కామెంట్స్కి మనకి ఒక గెస్ట్ కూడా వస్తున్నారు. ఆ గెస్ట్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్సే ఉంటారు. సో వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటో కూడా మనం చూద్దాం. దీంతో పాటు ఈరోజు పైథాన్లో కూడా ఒకసారి మనం సర్చ్ చేద్దాం. ఈరోజు సాటర్డే కాబట్టి పైథాన్ డెవలపర్ తెలంగాణ అంటే హైదరాబాద్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో పాస్ట్ 24 hours ఇండీడ్లో మనం చూస్తే ఇక్కడ 25+ జాబ్స్ దాకా కనిపిస్తూ ఉన్నాయి. సో వర్సిక్ నుంచి అండ్ అప్లికేషన్ డెవలపర్ ఇంకోటి ఎసెన్షియల్ కూడా ఉంది, పైథాన్ లీడ్ ఉంది, అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైథాన్. ఇది చూడండి ఆల్మోస్ట్ ఇది 20 lakhs to 35 per year అండ్ 7+ years ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నారు. కాబట్టి if your CV is matching to this post, please apply this one. And backend developer ఇంకోటి ఏంటంటే వోల్ట్రీ సొల్యూషన్స్ ఇది 12 lakh per year. ఇందాక కూడా మనం ఇది చూడడం జరిగింది. అండ్ వీళ్ళు ఎస్పెషల్లీ ఇక్కడ పైథాన్ అప్లికేషన్స్ గురించి కొలాబరేట్ అవ్వాలని చెప్పి ఇక్కడ దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. క్వాంట్ మోడలింగ్ అనలిస్ట్ ఇదేంటంటే JP Morgan చేసి JP Morgan కూడా మనం పాస్ట్ వీక్ మొత్తం మనం చూస్తూనే ఉన్నాము. ఆల్మోస్ట్ ఇక్కడ హైరింగ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇది కీప్ ఆన్ వీళ్ళు పోస్ట్ చేస్తూ జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి స్పెసిఫిక్గా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం ఏంటంటే బిల్డ్ డేటా డ్రివెన్ ఆల్గోరిథమ్స్ అండ్ మిటిగేట్ పొటెన్షియల్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓనర్స్ అండ్ బిజినెస్ స్ట్రాటజీ ఓనర్స్ అండ్ లీగల్ టు డెవలప్ ది డెవలపర్స్ అని అంటున్నారు. సో ఇది కనుక మీకు మ్యాచ్ అయితే ఒకసారి చూడొచ్చు. అండ్ క్వాల్కమ్ నుంచి ఇంజనీర్ ఇంకోటి ఉంది. అండ్ డేటాబేస్ టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్ iXseed సొల్యూషన్స్ నుంచి 20 lakh to 30 lakh per year ఫుల్ టైమ్ జాబ్ కోసం చూస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది కూడా ఏంటంటే హెల్ప్ డెవలపర్స్ రిజాల్వ్ బోత్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ రిసోర్స్ ఇష్యూస్ అని అంటున్నారు. అండ్ టోటల్ వర్క్ వచ్చేసి 10 year ఎక్స్పీరియన్స్ దాకా ఉండాలని అంటున్నారు. సో ఇది ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ ఓకే ఎక్స్పీరియన్స్ చూడండి, ఇక్కడ
SQL 5 years required and Agile 5 years required and PL SQL 5 years, Oracle total work వచ్చేసి 10 years and database వచ్చేసి 5 years అంటున్నారు. కాబట్టి మీకు ఈ కీవర్డ్స్ ఎస్పెషల్లీ మీ సివిలో రెజ్యూమేలో మీకు మ్యాచ్ అవుతున్నాయి అనుకుంటే యూ కెన్ అప్లై ఫర్ దిస్ వన్. సో అలానే ఆల్మోస్ట్ చాలా జాబ్స్ ఉన్నాయండి. దీంతోపాటు కాగ్నిజెంట్ కూడా ఈరోజు కనిపించింది. కాగ్నిజెంట్, IBM, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్ ఇట్లాంటి కంపెనీస్ అన్నీ ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. యూ కెన్ అప్లై ఫర్ దట్ వన్. అండ్ దీంతోపాటు మనం ఈరోజు టెస్టింగ్లో కూడా ఎన్ని జాబ్స్ ఉన్నాయో కూడా చూద్దాం. మనం టెస్టింగ్ ఇంజనీర్ అని సర్చ్ చేస్తే తెలంగాణ హైదరాబాద్లో ఈ పాస్ట్ 24 అవర్స్లోనే మనకి ఎన్ని జాబ్స్ ఉన్నాయో మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ నాకు 50+ జాబ్స్ దాకా కనిపించాయి. అదేంటంటే అగైన్ ఎసెంచర్ మనం ఆల్మోస్ట్ చూస్తూనే ఉన్నాయి. ప్రతి దానికి ఇక్కడ వీళ్ళు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది ప్రతి జాబ్కి. అండ్ క్వాలిటీ ఇంజనీర్, లీడ్, టెస్ట్ లీడ్, ఎసెంచర్ అగైన్. సో ఎసెంచర్ ఆల్మోస్ట్ మోర్ దెన్ నాకు 5-10 జాబ్స్ దాకా కనిపించాయండి. JP Morgan చేసి అగైన్ వీళ్ళు ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిస్టమ్ డిజైన్, అప్లికేషన్ డెవలప్మెంట్, టెస్టింగ్ అని అడుగుతున్నారు. సో యూ కెన్ చెక్ దిస్ వన్. అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అగైన్ ఎసెంచర్ కూడా కనిపించింది ఇక్కడ. అండ్ టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్ ఎసెంచర్, క్వాల్కమ్ ఉంది, గూగుల్ కూడా కనిపించింది. సో ఒకసారి మనం ఇది గూగుల్ ఒకసారి ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ చూడండి, మినిమం క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీనే అడుగుతున్నారు వీళ్ళు కూడా. దాంతోపాటు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలని అంటున్నారు. అండ్ దీంతోపాటు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే టెస్టింగ్లో ఉందా లేదా అని చెక్ చేసుకోమంటున్నారు. సో ఈ క్వాలిటీస్ కనుక మీకు మ్యాచ్ అవుతున్నాయి అనుకుంటే మీరు దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ జాబ్ ఇక్కడ ఉంది, ఇంజనీర్ ల్యూబ్స్ అని, రాజ్దీప్ అసోసియేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కొంపల్లిలో. ఇది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఇది ఐ థింక్ ఫ్రెషర్స్కి అట్లా ఉన్నట్టుంది. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాము. 20,000 to 25,000 దీనికి జాబ్. ఇది కూడా పర్మనెంట్. ఓకే, మాస్టర్స్ కోసం చూస్తూ ఉన్నారనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే చూడొచ్చు. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళ కోసం ఈ జాబ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈరోజు ఇండీడ్లో ఇవన్నీ చూసాం కాబట్టి ఇదే మనం లింక్డ్ఇన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. లింక్డ్ఇన్లో పాస్ట్ 24 అవర్స్లో మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ తెలంగాణ హైదరాబాద్లో మనం సర్చ్ చేస్తే ఇక్కడ 587 జాబ్స్ దాకా కనిపించినాయి. ఎప్పుడు కూడా ఇండీడ్ కంటే మనకి లింక్డ్ఇన్లో ఎక్కువ కనిపించినట్టు ఈ రోజు కూడా అలానే ఉంది. సో విప్రో ఆల్మోస్ట్ ఇక్కడ 3-4 జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయండి డెవలపర్ గురించి. అండ్ ఇది ఆల్రెడీ 20 hours బ్యాక్ ఇక్కడ పోస్ట్ చేస్తే 200 అప్లికెంట్స్ దాకా ఇక్కడ అప్లై చేసుకోవడం జరిగింది ఇది. సో ఇక్కడ విప్రోలో మనం స్కిల్స్ చూసినట్లయితే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ క్లయింట్ ఆర్గనైజేషన్ అండ్ ప్రాసెస్ ఎక్సలెన్స్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ కోసం చూస్తున్నారు. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చూస్తున్నారు. సేమ్ అన్ని కంపెనీస్ కూడా కమ్యూనికేషన్ అండ్ టెక్నికల్ స్కిల్స్ చూస్తున్నాయి. టెక్నికల్ స్కిల్స్ కంటే కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్ అండ్ ఎఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అని కూడా ఇక్కడ మనకి పోస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ ఉంది, ఇంకా డెవలపర్. విప్రో అగైన్ ఆల్మోస్ట్ ఇక్కడ మోర్ దెన్ 5 జాబ్స్ మనకి విప్రో నుంచే కనిపిస్తూ ఉన్నాయి. పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ నుంచి కూడా ఉంది. ఇది ఆల్మోస్ట్ మనకి గత వారం రోజుల నుంచి కనిపిస్తూనే ఉంది. అండ్ లీడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకోటి ఫ్రెష్ వర్క్స్ నుంచి ఉంది. IBM, Oracle కూడా ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. అండ్ దీంతోపాటు మనం ఇక్కడ ఈరోజు లింక్డ్ఇన్లో మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పాటు ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో కూడా మనం ఒకసారి చూద్దాము. ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ జాబ్స్ ఏంటంటే అది కూడా 500+ జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, HTML5 ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ ఫ్రగల్ టెస్టింగ్ నుంచి కనిపిస్తుంది. ఇదైతే జస్ట్ ఒక 8 hours ముందే ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక 30 అప్లికెంట్స్ దాకా అప్లై చేసుకోవడం కూడా జరిగింది. అండ్ వీళ్ళు అడుగుతుంది ఏంటంటే ఎంట్రీ లెవెల్లో కోసం చూస్తూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాబ్, దీని గురించి ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వాళ్ళు కావాలి అండ్ 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళైతే దీన్ని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ డెవలపర్ అండ్ విప్రో నుంచి ఆల్మోస్ట్ చూడండి, విప్రో అయితే చాలా జాబ్స్ కనిపిస్తున్నాయి. మోర్ దెన్ నాకు ఇక్కడ 10 దాకా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంకోటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ NVIDIA నుంచి 1 hour ఎగోనే ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఆల్రెడీ 1 hour ముందే ఇక్కడ పోస్ట్ చేసిన 85 అప్లికెంట్స్ దాకా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. ఇది కూడా వచ్చేసి ఎంట్రీ లెవెల్ కోసమే. సో దీంతో పాటు మనం ఇక్కడ బ్యాక్ ఎండ్ కూడా చూద్దాము. చూడండి, ఇక్కడ 300+ జాబ్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో అగైన్ విప్రోతో పాటు ఎక్స్పీరియన్ అండ్ ఫ్రూజల్ అండ్ ఫ్రాంక్లిన్ టెంప్లన్ కూడా ఉంది. అండ్ 6 hours ముందు ఒకటి ఇంటర్న్షిప్ కోసం కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఇంటర్న్షిప్ కోసం ఎవరైనా చూస్తుంటే ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మనకి ఆరకిల్, మైక్రోసాఫ్ట్, IBM కూడా కనిపించిందండి ఈరోజు. హెల్త్ సెక్టర్లో హెల్త్ క్యాటలిస్ట్ అని వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ మనం పైథాన్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో మనం చూద్దాం. లింక్డ్ఇన్లో పాస్ట్ 24 అవర్స్లో 59 జాబ్స్ దాకా కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి స్మార్ట్ ఆటోమేషన్ డెవలపర్, పైథాన్ AI ఎక్స్పీరియన్స్ నుంచి ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది.
అదేవిధంగా హెల్త్ క్యాటలిస్ట్ నుంచి పైథాన్ డెవలపర్, ఇంకోటి పైథాన్ బ్యాక్ అండ్ డెవలపర్ ప్రోడక్ట్ cognidia.ai నుంచి ఉంది. అండ్ పైథాన్ ప్లస్ యూఐ యూఎక్స్ డెవలపర్ పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ నుంచి ఉంది. ఇది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 10 days నుంచి కనిపిస్తూ ఉంది. అండ్ 6 hours ఎగోనే ఇక్కడ వెబ్ డెవలపర్ ఇన్ హైదరాబాద్ అఫాక్ క్లినిక్స్ నుంచి ఉంది. అండ్ పైథాన్ డెవలపర్ కితాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కూడా ఉంది. ఇది ఒకసారి చూద్దాం మనము. పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్ జాగ్వార్ నుంచి ఇంకోటి ఉంది. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ డేటాబేస్ లిమిటెడ్ నుంచి ఎసెంచర్ ఇన్ ఇండియా నుంచి ఒకటి ఉంది. అండ్ ఇంకోటి ర్యాపిడియోస్ నుంచి programming.com పైథాన్ డెవలపర్ గురించి ఉన్నారు. సో మనకు వచ్చిన గెస్ట్ కూడా ఎప్పుడు పైథాన్కి అసలు జాబ్ డిమాండ్ ఉంటూనే ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కూడా నేర్చుకోండి. పైథాన్లో ఎప్పుడు జాబ్ డిమాండ్ ఉంటుంది అనడానికి దీనికే ఇదే ఎగ్జాంపుల్గా చూడొచ్చు. దీంతో పాటు మనం పైథాన్ డెవలపర్తో పాటు టెస్టింగ్లో కూడా ఎన్ని జాబ్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. 473 దాకా కనిపిస్తున్నాయి. 473లో ఆల్మోస్ట్ మళ్ళీ విప్రో నుంచి చాలా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఆల్మోస్ట్ ఇక్కడ 5 దాకా విప్రో నుంచి అండ్ టెస్టింగ్ ఆటోమేషన్ స్టాఫ్ ఈవై నుంచి, క్యాబ్ జెమినై నుంచి కూడా ఉంది. క్యాబ్ జెమినై ఒకసారి మనం చూద్దాము. క్యాబ్ జెమినై చూస్తే 200 అప్లికెంట్స్ దాకా ఇక్కడ పోస్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మిడ్ సీనియర్ లెవెల్ కోసం వాళ్ళు చూస్తూ ఉన్నారండి. అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ గురించి వీళ్ళు చూస్తూ ఉంది. అండ్ ఫ్యూచరిస్టిక్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ గురించి కూడా ఇంకొక పోస్ట్ ఇక్కడ ఉంది. క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్ సినర్జీ టెక్నాలజీస్ కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ హనీవెల్ నుంచి, బిర్లా సాఫ్ట్ నుంచి అండ్ వన్ మోర్ గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ జాబ్స్ 300+ దాకా ఉన్నాయి. అండ్ హెల్త్ సెక్టార్లో కూడా మనం చెప్తూ ఉన్నాం కదా ఇక్కడ జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఇక్కడ సిగ్నెంట్ హెల్త్ నుంచి కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ అనగానే ఓన్లీ ఐటీ కంపెనీస్ మాత్రమే కాకుండా ఇక్కడ మనకి ఫెడెక్స్ నుంచి, లేకపోతే ఒక హెల్త్ సెక్టార్ నుంచి, బ్యాంకింగ్ సెక్టార్ నుంచి కూడా మనం జాబ్స్ చూసాము. సో ఎవరైతే ఇలాంటి వీటిలో వేరే డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీటితో పాటు మీకు జాబ్ మీరు సర్చ్ చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత మీకు జాబ్ వచ్చినట్లయితే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.